మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం మనం చూసాం. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మెగా 157కి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పడతారని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ నయనతార నటించనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ రోల్ కోసం ఆమె ఏకంగా 18 కోట్లు డిమాండ్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీపై మరో క్రేజీ న్యూస్ సైతం చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ రోల్ ఉందని, అది చాలా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ రోల్‌లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నారనే టాక్ నడుస్తుంది. మరి దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతిగా వస్తుండడంతో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం విశాఖలో ఈ మూవీ కోసం తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. చిరు, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అటు దర్శకుడు అనిల్ రావిపూడితోనూ విక్టరీకి మంచి అనుబంధం ఉంది. ఓ కీలక రోల్ కోసం ఆయన్ను సంప్రదించగా ఓకే అన్నారని సమాచారం. పూజా కార్యక్రమానికి సైతం వెంకీ హాజరు కాగా సినిమాలో ఆయన నటిస్తున్నారనే వార్తలకు బలం చేకూరినట్లయింది. ఇప్పటికే ఈ ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిందని, మరోవైపు ఈ చిత్రంలో చిరు యాస, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా డిజైన్ చేస్తున్నాడట అనిల్ రావిపూడి. అలాగే ఈ సినిమాలో పూర్తిగా కామెడీపై దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా స్టార్ట్ చేశారు అనిల్ రావిపూడి. ఈ మూవీలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ తనకు చెప్తున్నప్పుడు కడుపుబ్బా నవ్వుతున్నానని గతంలో చెప్పుకొచ్చారు చిరు. సంక్రాంతికి వస్తున్నామంటూ ఈ సంక్రాంతికి వచ్చి భారీ విజయం అందుకున్నారు అనిల్ రావిపూడి. ఆ తర్వాత సినిమాకు చిరంజీవితో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఇటీవల సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టారు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. అనిల్ రావిపూడి తన నార్మల్ స్పీడ్ లో షూటింగ్ చేసిన సంక్రాంతికి సినిమా వచ్చేయడం పక్కా. ఆ లెక్కన ముందుగా చెప్పినట్లు పొంగల్ ఫైట్ కి శంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి ఖచ్చితంగా వస్తాడు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ మెగా 157 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.